గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనుమంతరం కవిత్వం శశిశ్రీ గారు రాసిన తర్వాత ఈ పుస్తకంలో తల్లవజ్జల శివాజీ గారు ప్రతి కవితకి తన బొమ్మలు వేశారు. ప్రతి కవిత అంటే శశిశ్రీ గారి కవిత్వం మల్టీ డైమెన్షన్లో ఉంటే దాన్ని తను చదివి తను అర్థం చేసుకొని దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అన్నదాన్ని చాలా అద్భుతమైనటువంటి డయాగ్రామ్స్ వేశారు. ఇప్పుడు శివాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. యాకూబ్ సార్, వాస్తవానికి యాకూబ్ గారు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు. రాస్తూ ఆయన రాసిన 4 మాటలు కోట్ చేస్తాను. కవిత్వం ఒక కళ, కళారూపం ఏదైనా కానీ కవిత్వం ఒక కళారూపం ఏదైనా కానీ అందులో హేతువులను లాజిక్ను వెతకలేము. అది భావోద్వేగాలకు సంబంధించింది. భావోద్వేగాలకు హేతువు లాజిక్లు ఉండవు. భావోద్వేగాలు, ఊహలు, కల్పనలు, అనుభూతుల వేదికలే కళారూపాలు అని మాట్లాడారు. నిజానికి సెన్సిబుల్ పోయిట్ రాళ్ళబండి శశిశ్రీ అని చెప్పి యాకూబ్ గారు ఒక చిన్న లైన్ చెప్పారు. ఆవిడ సెన్సిబుల్ పోయిటే కానీ సెన్సిటివ్ పోయిట్ అయితే కాదు. ఎందుకనంటే తను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో సూటిగా చాలా స్పష్టంగానే మాట్లాడారు. ఈ యాకూబ్ గారు రాసిన ముందు మాటకి లాజిక్లు, హేతువులు ఎందుకు ఉండమంటున్నానంటే ఈవిడ ఒక పోయం రాశారు, జీలం ఒడ్డున అని. జీలం ఒడ్డున అనేటువంటి ఒక కవిత రాశారు. జీలం ఎక్కడ ఉన్నది? కాశ్మీర్లో ఉంది. భారతదేశానికి కాశ్మీర్ మనం దాన్ని ఎన్ని రకాలుగా మనం దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటే అన్ని రకాలుగా వాద ప్రతివాదాలు వచ్చేటటువంటి అంశం అని. ఆవిడ ఆ కవితను తీసుకొని, జీలం ఒడ్డున అనేటువంటి కవితను తీసుకొని లాస్ట్ ముగింపు ఏం చెప్తున్నారంటే, అందమైన ప్రదేశం అంటే పర్వత సానువులు, నదులు, పచ్చని చెట్లే కాదు. మనం కాశ్మీర్ ఎలా చూస్తున్నాం, కవయిత్రి ఎలా చూస్తుంది. ఆవిడ సెన్సిటివ్ పోయిట్ కాదని చెప్పడానికి ఈ మాటలు నేను వాడుతున్నాను. అందమైన ప్రదేశం అంటే పర్వత సానువులు, నదులు, పచ్చని చెట్లే కాదు, మరో మనిషికి చోటిచ్చే తావు కూడా అంటారు. అంటే ఈ మొత్తం ప్రపంచం అంతా దేంతో నిండిపోయి ఉన్నప్పటికీ నీ పక్కవాడిని, నీ తోటివాడిని నువ్వు మనిషిగా కనుక గుర్తించలేకపోతే, ఈ సరిహద్దులు కానీ ఇవన్నీ నువ్వు చెరిపేసుకోకపోతే ఇంకా అక్కడ ఏముంటుంది అనేటటువంటి ఒక క్వశ్చన్ని మన ముందుకు విసిరేస్తారు రాళ్ళబండి శశిశ్రీ. అలాంటి అద్భుతమైనటువంటి కవితలు ఇంకా ఇందులో చాలా ఉన్నాయి. మన మధ్య ఇంకా వక్తలు ఉన్నారు. ఇప్పుడు అమ్మడి సురేంద్ర రాజు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్, మనసులో భావాలని యథాతథంగా ఆవిష్కరించారు కవిత్వ రూపంలో చెప్పారు. థ్యాంక్ యూ సార్, వెరీ మచ్. అయితే స్త్రీవాద కవిత్వం లేదు అనలేము. ఎందుకంటే ఈ మధ్య వస్తున్నటువంటి కవితలు స్త్రీలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పురుషులు ఎక్కువ రాసేస్తున్నారు. ఈ మధ్య మనం విరివిగా యంగ్స్టర్స్ రాస్తున్న కవితలు అలాంటప్పుడు స్త్రీ ఎప్పటికప్పుడు పెయిన్ అనేది కొత్త రూపాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. అది పెయిన్ అనేది ఆగిపోవడం అనేది జరగదు. అది బాధ అనేది పురుషుల్లో ఉంటుంది, స్త్రీల్లో ఉంటుంది. జెండర్కి సంబంధించిన సపరేషన్స్ కూడా ఉంటాయి. మనసు చావడానికి నీడ కూడా కాటేస్తుంది అంటారు ఊర్మిళ గారు. మనసు చావడానికి నీడ కూడా కాటేస్తుంది అంటారు. ఆ ఇన్ బిట్వీన్ ద లైన్స్లో మనసు చావడానికి నీడ కూడా కాటేస్తుంది అన్న లైన్ మధ్యలో మనం ఎంత ప్రపంచం ఊహించుకోగలం? అది పెయిన్ తెలుస్తుంది కదా. అలాగే శశిశ్రీ గారు కూడా ఒక మంచి కొన్నిసార్లు ఇలా కూడా అన్నాడు కవితలో, అప్పుడప్పుడు మనసు గదికి తాళం వేయాల్సిందే, దృశ్యాలను మరుగుపరచిందే, గాయాలకు మందు దొరకదు మరి అంటారు. ఈ గాయాలేంటి, ఇక్కడ ఉన్నటువంటి నీడ కాటేయటం ఏంటి? ఈ రెండు స్త్రీకి సంబంధించినటువంటి అనుభవాలే, స్త్రీకి సంబంధించినటువంటి పెయినే. కాబట్టి ఖచ్చితంగా దాన్ని అంతకు ముందు తరం నుంచి స్త్రీవాద కవిత్వాన్ని, అలాగే ఆ సబ్జెక్టివిటీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కవయిత్రుల్లో ఘంటసాల నిర్మల్ గారు ఒకరు. ఇప్పుడు ఆవిడ నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కవర్ పేజీ వేసింది ప్యాబ్లో పికాసో. ఆయన ఆర్ట్ని ఈ పుస్తకానికి శశిశ్రీ గారు అడగడం వల్ల ఆయన వచ్చేసి ఇచ్చారని చెప్తున్నారు శివాజీ గారు. వాస్తవానికి నిర్మల్ గారు మాట్లాడుతూ ఆ పోయమ్స్ అన్నింటినీ ఒక
క్రమ పద్ధతిలో బాగా అమర్చారన్న మాట చెప్పారు, అది వాస్తవం. అలాగే కవితలన్నింటినీ ఎలా అయితే ఒక లైన్ బై లైన్ పెట్టారో, కవిత లోపల కూడా తను రాసినటువంటి కవిత్వం ఎక్కడ పదాన్ని ఎక్కడ ఆ వాక్యాన్ని కట్ చేయాలి అక్కడికి ఆపేయటం వల్ల ఆ కవిత ఇంకా ఎక్కువగా మనకి అర్థమవుతుంది. బహుశా తనకి సంగీతంలో ఉన్నటువంటి స్వరజ్ఞానాలు అవన్నీ బహుశా తన కవిత్వం ఈ శైలిని తనకంటూ కొత్త శైలిని నిర్మించుకోవడానికి కూడా దోహదపడిందేమో అని అనుకుంటాను. ఒక లైన్ చెప్తాను. కృత్రిమత్వం కూడా బాగానే ఉంటుంది, కాస్మెటిక్ సర్జరీలో మెరుగులు దిద్దుకున్న ముఖంలా అంట. వాస్తవానికి అదే ఇంకొక వేరే నాకు లాంటి కవి ఎవరైనా రాసింటే దానికి ఇంకో 4 లైన్లు యాడ్ చేస్తారు, ఎందుకంటే అక్కడికి దాన్ని వదలటం ఇష్టం ఉండదు. కానీ ఆవిడ కరెక్ట్గా దాన్ని అక్కడికి ఆపేయటం వల్ల ఆ చెప్పదలుచుకున్న భావం సూటిగా మనకి మన మనసులోకి దిగిపోతుంది. థ్యాంక్ యూ మేడం. బ్రివిటీ. అలాగే మనం సమాజంలో ఉంటూనే మనం ఎంత కాంట్రాస్ట్ మాటలు మాట్లాడుతుంటాం, కాంట్రాస్ట్ పనులు చేస్తుంటాం అన్నదానికి కూడా ఆవిడ ఒక అద్భుతమైనటువంటి 4 లైన్లు రాశారు. ఎయిర్ కండిషన్ గదిలో సేద తీరుతున్నట్లుగా, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో స్నేహం చేస్తున్నట్టుగా ఇప్పుడు సహజత్వం గురించి నేను మాట్లాడటమే అసంబద్ధంగా అనిపిస్తుంది. అంటే దేన్ని మనం వదులుకోలేకపోతున్నాము, దేనికి మనం బందీ అయిపోతున్నాము అనేటటువంటి ఆ ఎరుకని పాఠకులకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఈ హనుమంతరావు అనేటటువంటి కవితా సమాజం. ఇప్పుడు కవి వాగ్గేయ సిద్ధార్థ గారిని మాట్లాడాల్సిందిగా పిలుస్తుంది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇంకోటి ఆపేయాలని ఉంటుంది, కానీ ఏం చేస్తాం? గింజ లోపల గింజ, ఒక మహా నిశ్శబ్ద సూఫీ తీర్థంకర ముద్ర, జ్ఞాపకం పెనుమాయ కాదు కను వాస్తవం, వాస్తవానంతర వాస్తవం అనేటటువంటి వాక్యాలు సిద్ధార్థ అన్న లాంటి వాళ్ళు రాసిన తర్వాత మళ్ళీ అది లోపల వెళ్ళిన తర్వాత, అది లోపల ఒక సంఘర్షణ మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మేము రాయకుండా ఉండలేకపోతున్నాం. అది రాసే దాంట్లో చాలా రకాలైనటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, కానీ ఖచ్చితంగా మీరు చెప్పిన సూచన చాలా గొప్పది, మంచిది, అది పాటించడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు ఈ సభకి మూల కారకురాలు, తన పుష్కర కాలంగా కవిత్వం రాస్తూ తన మొదటి సంపుటిగా తన లోపల ఉన్నటువంటి భావాలన్నిటినీ అనుమంద్రంగా మన ముందుకు తీసుకొచ్చి ఈ రోజున ఇంతమందిని ఇక్కడ కలవడానికి కారణమైనటువంటి రచయిత్రి, కవి శశిశ్రీ గారిని తన అనుభవాల్ని వివరించాల్సిందిగా కోరుతున్నాను.